హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉంటారు. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి 4 నెలలు 5 నెలలు 4 months 5 months పిల్లలు ధరలు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వారం మన గూడూరు మార్కెట్లోకి 4 months 5 months పిల్లలు 6 months పిల్లలు కూడా చాలా కట్టలు అనేది వచ్చున్నాయి. చాలా వరకు అయితే ఆగిపోయినాయి. చూడండి బాగా, చాలా వరకు మన టైం ఇప్పుడు 8:30 అవుతుంది. ఈ టైంలో మామూలుగా అయితే చాలా వరకు సేల్ అవ్వాలి, కానీ కొనుగోలు కట్టలు అనేది పెద్దగా నాకు కనిపించలేదు. మార్కెట్ లోపలికి వెళ్ళి చూశాను కదా, కొనుగోలు అనేది ఈ వారం పెద్దగా లేదనే చెప్పాలి. చాలా మార్కెట్ డౌన్లో అయితే ఉంది. పిల్లలు మాత్రం మార్కెట్లోకి చాలా వచ్చున్నాయి. ఇక్కడ అసలు రేట్లు ఎలా చెప్తున్నారు, ఏదైనా 1 కట్ట ఏదైనా కొనుగోలు జరుగుంటే అవి ఎంత కొన్నారు ఏంటి అనేది అవి కూడా చూపిస్తాను. వర్షం పడ్డం వల్ల మార్కెట్ డౌన్ అనే అనుకుంటున్నాను. అందులో ఇంకోటి వినాయక చవితి అవడం వల్ల మనకి మార్కెట్లో కూడా జనాలు అనేది పెద్దగా రాలేదు. ఇంకోటి చాలామంది చెప్పాలనుకుంటే వీడియోలో చూస్తే అర్థం చేసుకున్నా. ఈ వినాయక చవితి ఉంది కాబట్టి మన ఊళ్ళో నేనే బొమ్మ పెడుతున్నాను, వినాయకుడి బొమ్మ అనేది పెడుతున్నాం. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరూ అర్థం చేసుకోండి. ఈ 3 రోజులు ఈ 3 రోజులు బొమ్మ పెట్టుంటారు కాబట్టి కాల్ చేసేవాళ్ళు నైట్ టైం అనేది కాల్ చేయండి. ఎందుకంటే నైట్ టైం ఫ్రీగా ఉంటాను, మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. డే టైంలో కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి డే టైంలో అయితే కాల్ చేయొద్దు, అర్థం చేసుకోండి. నైట్ ఎన్ని గంటలు అంటే 7 గంటల పైన అయితే కాల్ చేయండి, మీతో మాట్లాడగలను. ఈ 2-3 రోజులు మాత్రం కొద్దిగా బిజీగా ఉంటాను, మీరు కూడా అర్థం చేసుకోండి. ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో 4 నెలలు 5 నెలల పిల్లలు అయితే చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి. కొనుగోలు అనేది చాలా తక్కువగా అయితే జరుగున్నాయి. లోపలికి వెళ్ళేసి కొనుగోలు ఏదైనా జరుగుంటే అవి చూపిస్తాను. ఆగిపోయిన పిల్లలు రేట్లు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 4-5 గంటలకనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది. ఈ వారం ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి. గూడూరు అంటే చాలామంది అన్న చాలా గూడూరులు ఉన్నాయని అంటున్నారు. నిజమే అన్న, గూడూరు అంటే చాలా గూడూరులు అనేది. నెల్లూరు దగ్గర గూడూరు గారు, ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు దగ్గర అనేది గూడూరు. పెద్ద సైజు మేకపోతుంది, బిగ్ సైజు మేకపోతుంది. అది ఆయన తీసుకెళ్తున్నాడు. సరే, ఈ వీడియోలో ఎందుకు తర్వాత చూద్దాం. ఇవి మనకి రేట్ ఎలా చెప్తున్నారు ఏంటి అనేది లోపలికి వెళ్ళి అయితే కట్టలు అయితే తెలుసుకుందాం. ఇది గూడూరు అంటే నెల్లూరు దగ్గర గూడూరు బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు దగ్గర గూడూరు అనేది. గూడూరు అంటే చాలా ఉన్నాయి బాబాయ్. గూడూరు చాలా ఉన్నాయి. గూడూరులు అంటే మనకి నెల్లూరు దగ్గర గూడూరు. అది నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు. ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లా చేశారు అంతేనే. తిరుపతి జిల్లా అనగా తిరుపతి దగ్గర అయితే కాదు. ఇది మన గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది. ఓకేనా, లోపలికి వెళ్ళి ధరలు అయితే తెలుస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో 4 months 5 months బ్రదర్. ఇక్కడ వచ్చేసి 4 months 5 months 6 months 6 నెలల పిల్లలు. వెనకాల అనేది 6 నెలల పిల్లలు ఉన్నాయి, మధ్యలో అనేది 5 months పిల్లలు ఉన్నాయి. స్టార్టింగ్లో మనకి 4 months పిల్లలు ఉన్నాయి. ఈ మొత్తం 2-3 ఎన్ని అన్నీ ఒకే కట్ట, అన్నీ ఒకే కట్ట. అబ్బో, ఈ రేట్ అట్ట అడిగేది కూడా అర్థం కాకపోతున్నాయి. ఓకేనా, మనకి ఇక్కడ 4 తాళ్ళు అనేది ఉన్నాయి. 4 months పిల్లలు ఒక బ్యాచ్, 5 months 6 months అనేది ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ సపరేట్గా రేట్ అనేది అడగదాం. ఈ ముందు బ్యాచ్ అనేది మనకి 4 months ఉన్నాయి. ముందు 2 తాళ్ళు అనేది మనకి 4 months పిల్లలు అనేది ఉన్నాయి. వెనక అయితే 5 months 6 months అనేది ఉన్నాయి. ఈ సపరేట్గా రేట్ అయితే అడగదాం. అన్ని కలిపి అయితే రేట్ అయితే మీకు అర్థం కాదు, నేను చెప్పడానికి కూడా లైవ్ వెయిట్ అవి చెప్పలేము. ఈ మ్యాక్సిమం 14 కిలోలు అవుతారు. ముందు వచ్చేసి మనకి 4 months అనేది 5 months లేవు, మొత్తం 4 months అనేది 2 బ్యాచ్లు 14 అనేది లైవ్ వెయిట్ ఉంటాయి. ఇవి జత ఎలా చెప్తున్నారు, 5 months 6 months పిల్లలు ఆ బ్యాచ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ 2 బ్యాచ్లు అయితే మనకి ఈ 2 విధాలుగా చెప్పడం మీరు మీకు జనాలు చూసేదానికి అర్థం కదా. అన్నీ ఒక్కసారి గుంటగా కొడుతున్నాయి. ఈ 2 బ్యాచ్లు ఏం చెప్తున్నావా? ఈ 2 ఇది మేము చెప్తాం. రేట్లు చెప్తే వస్తారు, మీరు చెప్పకపోతే మేము జనాలు రారు. చెప్పబాకండి, రారు. జీవాలు అమ్మేటప్పుడు కాదు, జీవాలు అమ్మనప్పుడు కూడా తీయాలా. మీరు చెప్పకపోతే వదిలేయండి, చెప్పే వాళ్ళే చెప్తారు మాకు. ఈ 14,500 చెప్తున్నావు. ఈ 2 తాళ్ళు 23,000 చెప్తున్నావు. ఓకే, ఈ తాడు ఎన్ని ఉన్నాయి, ఆ 2 తాళ్ళు ఎన్ని ఉన్నాయి, ఈ 2 తాళ్ళు ఎన్ని ఉన్నాయా? నువ్వు చెప్పు మా ఆయన కొద్దిగా. ఈ 4 months ఈ 4 నెలల పిల్లలు అనేది 20 పిల్లలు, ఈ 40 మొత్తం 60 కట్ట 2 బ్యాచ్లుగా చెప్తున్నారు. ఓకే, నేను వచ్చేసి చెప్పాను కదా 2 బ్యాచ్లుగా ఉన్నాయి మనకి. 4 months 5 months 6 months అనేది. ఇక్కడ వచ్చి 4 months పిల్లలు అనేది 20 పిల్లలు కదా. ఇక్కడ వచ్చేసి మనకి 4 months పిల్లలు. వస్తా మీ దగ్గరికే వస్తా, మనేనయ్యా మీ దగ్గరికే, మనిషిని కూడా తీస్తా.
ఇక్కడ వచ్చి మనకి 4 months పిల్లలు అనేది ఉన్నాయి. ఈ వచ్చేసి 20 పిల్లలు అనేది జత ప్రైజ్ మనకి 14,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది. ఆయన ఏం కనపడతలే పాపం, ఎండకు తడిసిపోయి వానకు తడిసిపోయి చలి పడుతుంది ఆయనకి. ఈ వచ్చేసి మనకి 5 months 6 months బ్రదర్. 5 నెలలు 6 నెలల మధ్యలో అనేది 5 నెలల కంటే 6 నెలల పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి. 6 నెలల పిల్లలు అనేది మనకి ఎక్కువగా ఉన్నాయి. లైవ్ వెయిట్ కూడా దగ్గరగా 20 కిలోలు పైన 20 కిలోల నుంచి 25 కిలోల మధ్యలో 20 కిలోల నుంచి 25 కిలోల మధ్యలో అనేది వస్తాయి. 6 నెలల పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి. మనకి 23,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంటుంది. ఇక కట్టలు అనేది ఒకసారి చూడండి, మనకి ఎన్ని కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయో. కొనుగోలు అయితే నాకైతే ఈ రోజు అయితే ఏం జరిగినాయి అన్నీ మనం ఏడాది ఆగిపోయి ఉన్నాయి. 12,000 కడతారా? అట్టుంది మార్కెట్ ఈ రోజు అయితే వర్షం వల్ల. ఏమయ్యా సరే ఎన్ని ఉన్నాయి కట్ట? 30 ఏం చెప్తున్నాయి జత? 14,000కే ఇద్దాం అనుకున్నా కూడా అడిగేవాళ్ళు లేరు. ఈరోజు మార్కెట్ అలా ఉందన్నమాట. ఓకేనా? ఈ కట్ట అనేది మనకి ఎన్ని? ఓకే ఓకేనా? ఈ కట్ట అనేది మనకి 20 పిల్లలు అనేది 4 months 5 months బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 4 months ఉన్నాయి, మధ్యలో వచ్చేసి 5 months పిల్లలు ఉన్నాయి. 20 అనేది ఉంది ఈ బ్యాచ్. జత ప్రైజ్ మనకి 14,000గా చెప్తున్నారు. ఫైనల్గా 13,000కి కూడా ఇచ్చేస్తాము, అడిగే వాళ్ళు లేరు అంటున్నారు. అలా ఉంది మార్కెట్ చెప్పాలంటే. అక్కడ మొత్తం 4 months పిల్లలు ఉన్నాయి. ఆ బ్యాచ్ అయితే అడగదాం ఒకసారి. ఆ పిల్ల పడిపోయింది బాబా బుడదలోన, లేపండవా దాన్ని. వాన్లో మనం అంటే ఉంటుంది, దాన్ని ఎందుకు బాధ పెడతావా? లేపో. ఏం చూసేనా నేను చూడాల్సిందే ఈరోజు, అన్ని కట్టలు నేను చూడాల్సిందే అంతే. ఏం లేదు ఈరోజు. ఏంది ఈ కట్ట? ఈరోజు ఆగిపోయినాయి అన్ని పిల్లలు. సరే చెప్పు ఎన్ని ఈ కట్ట? 15. ఏం చెప్తున్నావు జత? 13,500. ఈరోజు మార్కెట్ అలానే ఉంది. ఓకేనా? చెప్పాలంటే ఇలాంటి పిల్ల నిన్న మొన్న వారం అయితే 15,000 16,000 కూడా చెప్పారు. అలాంటిది ఈరోజు మనకి 13,500 బ్రదర్. 13,500గా చెప్తున్నారు. అన్న నేను చెప్పినట్టు ఇక్కడ మార్కెట్ లేనప్పుడు ఈ రేటే ఉంటుంది. మళ్ళీ వారం అదే 13,500కి వస్తాయంటే రావు. ఎందుకంటే నెక్స్ట్ వారం ఎండ రావచ్చు, వాన లేకపోవచ్చు, మార్కెట్ మారుతుంది. అంతేగాని ఈ వారం మనం 13,500 చూపించాం కదా వెంకి, వచ్చే వారం ఏంది ఇంత రేట్లు ఉన్నాయని మీరు అనుకోవద్దు. మార్కెట్ ఇక్కడ లేనప్పుడు మాత్రం చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి మనకి. మార్కెట్ పెరిగిన మాత్రం ఏ పిల్ల మనకి 14,000 కూడా అమ్మొచ్చు. కాబట్టి అర్థం చేసుకుని ఈ బ్యాచ్ మనకి 15 పిల్లలు. జత ప్రైజ్ మనకి 13,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంటుంది. 4 months 5 months బ్రదర్. 5 months అనేది మధ్యలో పిల్లలు. ఈ పక్క ఆ పక్క మనకి 4 months అనేది వస్తాయి. అక్కడ మనకి 3 months పిల్లలు కూడా ఒక 4 పిల్లలు అనేది ఉన్నాయి. అవి మనకి 12 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఈ మధ్యలో 14 కిలోలు వస్తాయి. ఇవి వచ్చేసి మనకి దగ్గర యావరేజ్ మీద 14 కిలోలు 15 కిలోలు దగ్గర 15 రావు, కానీ యావరేజ్ మీద 14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. 13,500గా చెప్పారు కదా, 13,500గా చెప్పారు. అడిగే వాళ్ళే లేరంట ఇక్కడ. అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి, ఆ బ్యాచ్ దగ్గరికి అయితే వెళ్దాం. వర్షం పడడం వల్ల కొనేవాళ్ళు పెద్దగా రాలేదు. మార్కెట్లో పిల్లలు అనేది ఎక్కువ వచ్చాయి. చాలా వరకు అయితే కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి. చూపిస్తా, మ్యాక్సిమం చూపిస్తా. కొనుగోలు జరిగిన కట్టలు అయితే నాకు తెలిసి 1 2 కూడా కనిపించలేదు. ఇక్కడ వచ్చేసి మనకి ముందు బ్యాచ్ వచ్చేసి 4 months బ్రదర్. ముందు బ్యాచ్ వచ్చి 4 months, వెనక బ్యాచ్ వచ్చేసి 5 months పిల్లలు వస్తాయి. ముందు బ్యాచ్ పిల్లలు వచ్చేసి మనకి 14 కిలోలు బ్రదర్. ముందు బ్యాచ్ 14 కిలోలు వస్తాయి. వెనక బ్యాచ్ వచ్చేసి 5 months పిల్లలు అనేది మనకి ఒకసారి పిల్ల అనేది చూపిస్తా చూడండి. వెనక తాడు అనేది మనకి 5 months పిల్లలు అనేది వస్తాయి. 18 కిలోలు బ్రదర్ యావరేజ్ మీద. ఏమో ఆయన్ని కొట్టావా? 18 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. యావరేజ్ మీద మనకి 15 కిలోలు అనుకున్నాం బ్రదర్. యావరేజ్ మీద వెనక తాడు మనకి 18 కిలోలు లైవ్ వెయిట్ ఉన్నాయి. ముందు తాడు మనకి 14 కిలోలు ఉన్నాయి. యావరేజ్ మీద 16-15 కిలోలు లైవ్ వెయిట్ వస్తుంది. యావరేజ్ మీద మనకి 15-16 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఎందుకంటే వెనక తాడు అనేది ఎక్కువ లైవ్ వెయిట్ వస్తుంది. ఈ ముందు తాడు అనేది మనకి 14 కిలోలే వస్తాయి. వెనక తాడు మనకి 18 కిలోలు. అటు ఇటు మన యావరేజ్ మీద 15-16 కిలోలు వస్తాయి. ఏమో ఈరోజు రేట్లు అడగాలన్నా రాలేకపోతున్నా, అయినా కూడా చెప్పాలి. మీరు ఉన్నప్పుడు చెప్పాలా, లేనప్పుడు చెప్పాలా? బేరమా? సరే బేరం చెప్పు. ఏం చెప్తాను చెప్పు. వేసేస్తా, అన్ని బండి పెట్టి వేసేస్తా ఇంటికి. ఏమి అర్థం, ఇవి వాన పరిస్థితి అట్టుంది. ఎన్ని కట్ట? 23 28. ఏం చెప్పండువా? లాట్ మీద 15,000 7,500 పిల్ల.
ఓకేనా 15-16 కిలోలు లైవ్ వెయిట్ ఉండే పిల్లలు ఈ వారం మనకి చూడండి, తేడా చూడండి. 15-16 కిలోలు లైవ్ వెయిట్ ఉండే పిల్లలు యావరేజ్ మీద గురించి నేను అంటున్నది. ఇక్కడ 14 వస్తాయి, అక్కడ 18 వస్తాయి. యావరేజ్ మీద 15-16 కిలోలు ఉండే పిల్లలు మనకి 15,000గా చెప్తున్నారు, అంటే 7,500గా చెప్తున్నారు వాళ్ళు. మనం బేరం మీదకి పోతే 13,500 14,000కి ఫైనల్గా ఈ బ్యాచ్ అనేది మనకు వస్తుంది. అంటే 13,500కి 14,000 7,000 లోపల అనేది మనకి ఈ పిల్ల అనేది వస్తుంది. మనకి వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కాబట్టి 1,000-1,500 ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది ఈరోజు బేరం కొనే వాళ్ళకైతే. కానీ ఇదే పిల్ల రేపు వారం మనకి 15,000 అనేది చెప్పరు, 16,500 కూడా చెప్తారు. ఎందుకంటే ఈ వారం మార్కెట్ లేదు కాబట్టి ఆ రేటుకు వస్తుంది మనకి. రేపు రేటు మారిందంటే రేపు వారం ఇదే పిల్ల 16,500 చెప్తారు, 15,000 కూడా వాళ్ళు చెప్పే రేటు కూడా అమ్ముతాయి కాబట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి, అమ్మేసినోయిందా ఏ రంగులు వేసుంటే వరలో వేసారా? ఎన్ని కట్ట? 31. ఏం చెప్పనువా? 16,500. బేరాలు లేనప్పుడు కూడా 16,500. ఏడ వస్త్రమా మీరందరా? ఏనా పిల్లలు చూసేదా? బేరాలు లేనప్పుడు బేరాలు లేనట్టుగా చెప్పండివా. ఓకేనా? ఈ కట్ట అనేది మనకి 30, ఇక్కడి నుంచి ఆ చివరి వరకు కనిపించేంత వరకు 31 పిల్ల ఈ తాడు అనేది, ఈ బ్యాచ్ అనేది మనకి 31 పిల్ల అనేది ఉన్నాయి. మొత్తం 5 months బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం 5 months పిల్లలు అనేది ఉన్నాయి. మ్యాక్సిమం 15-16 కిలోలు లైవ్ వెయిట్ అవుతుంది. 15-16 కిలోలు మ్యాక్సిమం వస్తాయి. ఆ లాస్ట్లో ఒక 4 పిల్లలు మాత్రం మనకి 4 months పిల్లలు వస్తాయి. అవి 14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. మిగతా ఇచ్చి మనకి 15 నుంచి 16 కిలోలు యావరేజ్ మీద 16 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. 16 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత వచ్చి మనకి 16,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి. ఇవేం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. బా ఇక్కడ ఏందబ్బా, ఏందా ఈరోజు చీపనా? చీపు మీరు అట్టే అడగండి. ఈరోజు నిజం వాస్తవం చెప్తలా, ఈరోజు కొనలేకపోతే రేపు మళ్ళీ కొనలేము. ఈరోజు చీప్ కాబట్టి ₹1 అటో ఇటో, ఈరోజు ఒక రేట్లో, ఒక రీజనబుల్ రేట్లో ఉన్నాయి. ఈరోజు కొనలేకపోతే రేపు వారం కొనలేరు. ఓకేనా? ఈ కట్ట అనేది మనకి ఇన్నున్నాయి ఏంటో మాట్లాడదాం. అడిగే వాళ్ళు మాత్రం ఆడుకుంటున్నారు మన వాళ్ళతో. మీరు ఆడుకో కాదయా, ఇద్దో ఆడుకుండేది ఈ రోజే. మీరు అర్థమైందా? మా వాళ్ళు ఈ రోజు ఆడుకుంటారు మీతో. ఏందా మీరు ఆడుకుండేది ఏమిడదో అంతలే, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆడుకుంటారు మిమ్మల్ని. ఓకేనా? ఇక్కడైతే మనకి ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి. 4 months, మొత్తం 4 months పిల్లలు అనేది ఉన్నాయి. ఇవి జత ఎలా చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఏం మార్కెట్ లేనప్పుడు కూడా మీరు చెప్పు. సరే చెప్పు. 14,500 చెప్పిన 12,000 కావాలన్నారు. అది సరేలే, అడిగే వాళ్ళు అడుగుతారు. అది మనం చెప్పడం సరేలే, అడుగుతా ఉంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అడుగుతా ఉంటారు. దాన్ని మనం ఎవరు వాళ్ళ వెళ్ళిపోయిల్లా ఇల్లా? సరే వాళ్ళు మాట్లాడదాం. వాళ్ళు చెప్పిన సరేలే, వాళ్ళు చెప్పారు కాదల్లా. 14,000 చెప్పా. ఎన్ని కట్ట? 23. ఓకే, ఈ బ్యాచ్ అనేది మనకి 23 పొట్టేలు 4 months పిల్లలు బ్రదర్. 5 months పిల్లలు ఒక 2-3 ఉన్నాయి, మిగతా అన్ని మనకి 4 months పిల్లలు. ఈ జత ప్రైజ్ వచ్చేసి మనకి 14,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగాను. అన్నా రాండి, ₹1 మీకు ఏందో రాండి, ఆయన చెప్పే రేటు కదా రాండి. మన వాళ్ళు అయితే ఈరోజు మీతో ఆడుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారంటే మామూలుగా అయితే ఆడుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు మా టైం నడుస్తుంది అంటున్నారు వాళ్ళు. అయితే రేపు వాళ్ళ టైం ఎలా ఉంటుందో తెలియదు, కానీ పిల్లలకి వెళ్ళవాళ్ళు ఈరోజు మాత్రం మన టైం, కొనేవాళ్ళ టైం బాగా నడుస్తుంది. ఫైనల్గా మనకి 13,000కి వస్తాయి. ఈ బ్యాచ్ అనేది మనకి ఫైనల్గా 13,000కి అనేది ఈ బ్యాచ్ అనేది రావచ్చు నాకు తెలిసినంత వరకు. అయినా కూడా అన్నవాళ్ళు 12,000కి అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు 14,000 చెప్పారు కదా. ఫైనల్గా మనకి 12,500 13,000 12,500 13,000కి ఈ బ్యాచ్ అనేది వస్తుంది. కానీ ఈరోజు కొంటే మాత్రం మంచి పిల్ల అనేది వస్తుంది. రేటు కూడా రీజనబుల్ రేటుకే వస్తుంది. చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదన్నా. చాలా వరకు కొనుగోలు అయితే నాకు తెలిసినంత వరకు మార్కెట్లో కొనుగోలు జరిగిన కట్ట అంటూ ఏది కనిపించడం లేదు. ఈ మొత్తం కట్టల్లో అయితే ఒక్క కట్ట కూడా కొనుగోలు అయితే జరిగింది. ఎక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి, ఎక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయి కొనే వాళ్ళు అయితే ఎవరూ రాలేదు. అమ్మే వాళ్ళే వచ్చారు కానీ కొనే వాళ్ళు అయితే ఎవరూ రాలేదు. అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి, ఆ బ్యాచ్ చూపించి ఇంతంత పెద్ద కట్టలు వేస్తే వాన పడేటప్పుడు కూడా ఎవరు తెచ్చుకోమనేరు? నవ్వుతావు ఎందుకు?
నవ్వబాకు నువ్వు. చచ్చిపోతుందా కూడా కొడతా అంట. వాన వచ్చినా ఎండ వచ్చినా మాత్రం తగ్గేదిలే. సరేనయ్యా. ఏ మన వాళ్ళు ఫోన్ చేస్తారా? ఏమో ఈ సపరేట్ చేసిన అమ్మిందిరా అయ్యా? ఈ అమ్మారా? ఎంత పోయినాయనా? జత 18,000. ఓకే. ఈ మాల కాలం ఉంటే 19-20 దగ్గరగా. ఓకే. ఈ బ్యాచ్ అనేది కరెక్ట్ నాకు తెలిసి సంతలోకి ఈ బ్యాచ్ అనేది మనకి 6 months బ్రదర్, 5 months 6 months బ్రదర్. మనకైతే 5 months 6 months 5 నెలలు 6 నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. లైవ్ వెయిట్ కూడా 20 నుంచి 25 కిలోలు బ్రదర్. 20 నుంచి 25 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. ఎక్కడ మొత్తం మనకి పెద్ద పిల్ల వస్తుంది. ఇక్కడ వచ్చి మనకి 5 months పిల్లలు కొన్ని తగులుతాయి. మిగతా అన్ని మనకి 6 months పిల్లలు అనేది ఏజ్ వస్తుంది. యావరేజ్ మీద మనకి 22-23 కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జత వచ్చి మనకి 18,000. పిల్ల 9,000 లెక్కన కొన్నారంట. ఇంకా ఆ ముందు తాడు అనేది ఉన్నాయి. ఈ నాకు తెలిసి సంతలో మొత్తం మీద ఈ బ్యాచే సేల్ అయ్యాయి. ఆ ముందు 4 months 5 months పిల్లలు ఉన్నాయి. ఆ బ్యాచ్ చూపిస్తాను. వీడియో అనేది ఆఫ్ చేస్తాను. ఎందుకంటే మేకల వీడియో తీయాలి. మన పల్లెల్లోకి వెళ్ళి మన అన్న వాళ్ళు జగిత్యాల నుంచి 40 గొర్రెలు ఒక పొట్టేలు అనేది మన ఛానల్లో వీడియో పెట్టాను. ఆ వీడియో చూసి మన అన్న వాళ్ళు నా మీద నమ్మకంతో వెంకీ ఆ గొర్రెలు అనేది మనకు పంపించాను. నిన్న అమౌంట్ అనేది పంపించేశారు మన అకౌంట్కి. ఈరోజు రైతు దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి బండికి లోడ్ చేసి తెలంగాణకి ఆ లోడ్ అనేది పంపించాలి. ఆ వీడియో కూడా నేను పల్లెల్లో ఆ లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో చూపిస్తాను. ఇక్కడ మనకి 4 months 5 months బ్రదర్, 4 నెలలు 5 నెలలు అనేది ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను. తర్వాత మనకి ఒక 2 కట్టలు అనేది చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాను. ఎందుకంటే మన మేకల వీడియో తీయాలి, గొర్రెలు వీడియో తీయాలి కాబట్టి టైం లేదు. మళ్ళీ పల్లెల్లోకి వెళ్ళాలి. వినాయక చవితి బొమ్మ తీసుకురావాలి. ఓ చెప్పు ఎన్నా కట్ట? అన్ని 70 వదిలే అయిపోయినాయి. అవి ఎమ్మేసి నువ్వు ఉండేటి జత 17,000. వాన పడుతుంది అంత రేట్లు చెప్పుకోబాగండి. గిట్టుబాటు కాదు. ఆ రేటు చెప్పండి. వాన పడినప్పుడు రేటు చెప్పండి, వాన లేనప్పుడు చెప్పుకోండి. చెప్పినట్టు కొంటున్నారు మీరు. చెప్పినట్టు కొనరు కదా. చెప్పినప్పుడు కొనరులే. ఇప్పుడు ఈ 18,000 రూపాయల పిల్లలు 17,500 ఇచ్చినాం. నిజలే. సరే 17,500. 18,000 నేను సంగన్న. అవును 500 ఎక్కువ చెప్పిండు నాకైతే. అక్కడ చెప్పకూడదు కదా. 17,500. మీరే బాబాయ్ కొనింది? ఎంత బాబాయ్? నిన్న వారం కూడా కొనిరు మీరా? నిన్న వారం కొనిండు. అదే నిన్న వారం వచ్చినట్టుండు. సర్లే ఈయనుండి ఈ కట్ట 30 ఏం చెప్తున్నా? 17,000 చెప్తున్నా. 15,000 ఇచ్చేస్తావు. 14,500 కూడా వచ్చేస్తాయి. లేదు 14,000 కూడా ఇచ్చేస్తాడు. లేదులే వాళ్ళు చెప్తున్నానా? సరే ఓకే. ఈ కట్ట అనేది మనకి 17,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన యావరేజ్ మీద 15-16 కిలోలు వేరు. నాకు తెలిసినంతవరకు 5 months పిల్లలు మొత్తం. ఈ కట్ట అనేది 5 months పిల్లలు వస్తాయి. 15-16 కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జత మనకి 17,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బేరం మీదకి వచ్చేవాడి మనకి 14,500-15,000గా ఫైనల్గా ఈ కట్ట అనేది వస్తాయి. ఓకే. ఇక్కడైతే మనకి 4 months బ్రదర్. ఇక్కడ వచ్చేసి 4 months 3 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. ఏమన్నా అమ్మలా ఉన్నాయి? అమ్మలా ఈయన సరే. ఏముంది ఏం చెప్తున్నారు రేటా? ఎవరు రాలేదు, జస్ట్ వీడియో కోసమే. ఏముంది ఇది మనకు తెలిసిందేలే. ఈరోజు మార్కెట్ లేలే బాబాయ్, జస్ట్ వీడియో కోసంలే. ఆయన లేపేస్తూ కదా నువ్వు. నేనేదో రేట్ అడగదు అంటేనా? సరే మన ఏమయ్యా లేదా మార్కెటా? చెప్పు నీ బాధ చెప్పు. మార్కెట్ లేదు, అడిగేవాళ్ళే లేరు. ఎన్ని పిల్లలా? 10 ఏం చెప్తున్నావా? 13,000 చెప్పి నువ్వు 12,000 కూడా అడగలా. ఓకే. ఇలాంటి పిల్ల మనకి 13,000 చెప్పారు. 12,000 కూడా అడగడం లేదంటున్నారు. ఓకే. ఈ బ్యాచ్ అనేది చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తానన్నా. ఎందుకంటే మన మేకల వీడియో తీసుకోవాలి. మన బండి విలేజ్కి వెళ్ళేదానికి రెడీగా ఉంది. నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మనకి 4 months 5 months. ఈ 2 పిల్లలు మాత్రం 6 months అనేది ఏది వస్తుంది. మిగతా అన్ని మనకి 4 months 5 months పిల్లలు. ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ వెళ్ళాలని చూద్దాం. లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసి 15-20 కిలోల మధ్యలో వస్తాయి కదా. 15-20 కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి. జత ఎలా చెప్తున్నారో చూద్దాం. ఏం చెప్పనువా? 18,500. ఇంత రేట్లు చెప్పాలండి. మీరు ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడానా? లేనప్పుడు లేనట్టుగానే చెప్పండి. ఏది లేనట్టుగానంటే రేట్లు లేనప్పుడు లేనట్టుగానే చెప్పండి. ఓకే. ఈ కట్ట అనేది మనకి 20 పిల్లలు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ మనకి 18,500గా చెప్తున్నారు.
ఈ 2 పిల్లల రేట్ చెప్తున్నాడు ఆయన. నువ్వు ఈ 2 పిల్లల రేట్ చెప్తున్నావు, ఆ 2 పిల్లల రేట్ చెప్తున్నావు నువ్వు, ఈ మిగతా పిల్లలు కూడా చెప్పకుండా. సరే ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా, వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది. ఏంది బావా మనయ్యా, ఈ మనయ్యనా ఏది వానకి అసలు తోస్తే పడిపోయేతారు. ఎలాంటి పిల్లలు తెచ్చుకుని నువ్వు పొనుకొని లేసేటటువంటి తోసి ఎర్రపిల్లయ్యా. ఏం బావ లేదా మార్కెటా ఈరోజు లేదు కానీ ఏం చెప్పనువా? 13.5 12,000 కూడా అడిగేవాళ్ళు లేరు. లేదు ఈరోజు మార్కెట్. ఓకేనా, ఇక్కడ మనకి మార్కెట్ లేదని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీక్లో అనేది ఎలా ఉంటో ఏందో నెక్స్ట్ వీక్ నీట్గా చూపిస్తాను. అందులో ఈ రోజు ఆ లోడు తెలంగాణకి లోడు పంపించి ఆ తర్వాత వినాయక చవితి బొమ్మ కోసం అయితే వెళ్ళాలి, టైం లేదు. నెక్స్ట్ వీక్లో నీట్గా చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మన మామదా ఏమావా సిగ్గుపడుతుందా? ఈ మా అక్క బావ అట్ట మలుకొని ఉండలే. ఓకేనా, బాయ్, గుడ్.